వెల్కమ్ టు శివగౌరి బొటెక్. ఈరోజు వచ్చేసి మనము డ్రెస్ అనేది కుట్టుకుందాము. అయితే ఈ యొక్క డ్రెస్ లెంత్ మొత్తం 43 ఇంచులు, షోల్డర్ 12 ఇంచులు. ఫస్ట్ అయితే హ్యాండ్స్ లైనింగ్ క్లాత్కి జాయింట్స్ వేసుకొని హ్యాండ్స్ అయితే రెడీ చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్కు లోతు భాగాన్ని తీసుకొని చిన్న మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ కన్నా 1/2 ఇంచ్ పైకి వేసేసి ఒక కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత ఒక అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. తర్వాత 2 క్లాత్లను ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు వేసుకొని మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను కలిపి కుట్టుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత హ్యాండ్కు ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్కు జాయింట్స్ అనేటివి నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవడం వలన మనకు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఉంటాయి. హ్యాండ్ లెంత్ 10 ఇంచులు, హ్యాండ్ లూజ్ 9.5, ఆర్మ్ లూజ్ 16. ఇవి హ్యాండ్ యొక్క మెజర్మెంట్స్. హ్యాండ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు డ్రెస్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ని తీసుకొని దాన్ని 1/2 ఇంచు డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్టుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను కలిపి నెక్ దగ్గర పిన్స్ పెట్టుకొని నేను చూపించే విధంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు. ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న డాట్స్ అనేటివి పెట్టేసి నెక్ను తిరిగేయాలి. తిరిగేసి ఒక అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి. నేను చూపించే విధంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ను లైనింగ్ క్లాత్ను కలిపి సైడ్స్ అనేటివి కుట్టుకోవాలి. పెద్ద కుట్ట అనేది పెట్టేసి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక నెక్కు చిన్న బార్డర్ అనేది డ్రెస్ యొక్క క్లాత్లో మిగిలిన చిన్న బార్డర్ను నేను నెక్కు ఏ విధంగా కుట్టుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా కుట్టుకోవాలి. నిదానంగా నీట్గా మూలలు అనేది తిప్పుకుంటే నీట్గా వస్తుంది.
కార్నర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో నెక్కు అక్కడ క్లాత్ను అనేది నేను చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఒక అనుగుడు కుట్టు అనేది మూలల దగ్గర వేసుకోవాలి. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు డ్రెస్ ఏ విధంగా కుట్టాలి అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ను కలిపి కుట్టుకోవాలి. ఫ్రంట్ భాగానికి కూడా లైనింగ్ క్లాత్ను కింది వైపు 1/2 ఇంచ్ వెడల్పుతోనే డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఏ డ్రెస్సెస్ కుట్టినా లైనింగ్ డ్రెస్సెస్ కింద మాత్రం ఫోల్డింగ్ ఇదే విధంగా చేసుకోవాలి. క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనేటివి పెట్టేసుకొని ఒక పెద్ద కుట్టు పెట్టేసి కుట్టుకోవాలి. సైడ్స్ షోల్డర్ దగ్గర కూడా ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు నెక్ భాగాన్ని మనము బక్రం కానీ పేపర్ స్టిఫ్ కానీ పెట్టి నెక్ డిజైన్ కట్ చేసుకున్నప్పుడు దాన్ని లైనింగ్ క్లాత్ పైన వేసి కదలకుండా ఫోల్డింగ్ చేసి ఒక పాదం మందం కుట్టు వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ మధ్యన ఒక సెంటర్లో ఒక డాటు మనం రెడీ చేసి పెట్టుకున్న నెక్ పీస్ కూడా సెంటర్లో ఒక డాట్ పెట్టి ఈ విధంగా కదలకుండా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ నేను చూపించే విధంగా కుట్టుకోవాలి. నెక్ పీస్లో కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కటింగ్ చేసుకొని మనం నెక్ డిజైన్ దగ్గర చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టేసుకొని క్లాత్ను మనము వెనక వైపుకు తిరగేసుకోవాలి. నెక్కును తిరిగేసిన తర్వాత ఒకసారి నెక్కును సరి చూసుకొని ఐరన్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసి వాటికి డబల్ కుట్లు అనేటివి వేసుకోవాలి.
ఇప్పుడు నెక్కు చిన్న బటన్ పెట్టడానికి ఒక చిన్న లూఫ్ అనేది నేను రెడీ చేసేసి దాన్ని నెక్కు జాయింట్ అనేది చేశాను. ఒక సైడ్ లూఫ్, ఒకవైపు బటన్ అనేది కుట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి జాయింట్ చేసుకోవడానికి షోల్డర్స్ను సమానంగా కత్తిరించుకుంటున్నాను. ఇలా కత్తిరించుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ని బట్టి ఆర్మోల్ సరి చూసుకొని సెంటర్ నుంచి నేను హ్యాండ్స్ అనేటివి వేస్తున్నాను. కొంతమంది సెంటర్ నుంచి వేస్తారు, కొంతమంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేస్తారు. నేను ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకే చూపిస్తాను. ఈసారి మాత్రం సెంటర్ నుంచి ఇటు సైడ్ అటు సైడ్ స్టిచ్చింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఇదే విధంగా రెండు వైపులా కూడా హ్యాండ్స్ అనేటివి వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా వేసుకొని డబల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు నేను షోల్డర్స్ బటన్ కోసానికి పట్టీ కోసం నేను ఒక 2 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకొని షోల్డర్ పట్టీలు అనేటివి రెడీ చేసుకున్న షోల్డర్స్కి జాయిన్ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ నుంచి చెస్ట్, నడుము, హిప్ వరకు మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్నాం కదా, ఆ మార్జిన్ ప్రకారం ఒక్కొక్క కుట్టు అయితే ఫస్ట్ వేసుకుంటున్నాను. హిప్ లెంత్ వరకు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక వైపు కూడా 1.5 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని లైన్ అనేది డ్రా చేసుకొని హ్యాండ్ లూజు, చంక లూజు, నడుము లూజు, హిప్ లూజు వరకు 1.5 ఇంచ్ మార్జిన్ వచ్చే వరలాగా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫస్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఈ కుట్లు అనేది వేసిన తర్వాత డాట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావలసిన లూజు వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకుందాం. చెస్ట్ లూజు 36 ఇంచులు, నడుము లూజు 32, హిప్ లెంత్ 20. మెజర్మెంట్స్ అన్నీ మనం ఒకసారి చూసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ అనేటివి చేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో కూడా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో డబల్ ఫోల్డింగ్ చేసి నేను చూపించే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసిన తర్వాత ఈ చివర పంట కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక వైపు కూడా కుట్టు అనేది వేసుకుంటే
మనకు డ్రెస్ కంప్లీట్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ను ఆన్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే వస్తుంది.